కాంగ్రెస్, జై శివలాల్, జై ఏకలవ్య. ఈరోజు ఇంత గొప్ప చారిత్రాత్మకమైన కార్యక్రమం 50 సంవత్సరాల ఈ రిజర్వేషన్ల పండుగ ప్రక్రియలో భాగంగా మన సభాధ్యక్షులు మీ ముద్దుపేట అచ్చంపేట శాసన సభ్యులు, ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉండే నాయకుడు, మాకు 5 సంవత్సరాల మెడికల్ కాలేజీలో సీనియర్ అయినటువంటి డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారికి, అదేవిధంగా మనకు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, ప్రభుత్వ విప్ జాటోద్ రామచంద్ర నాయక్ గారు, మహబాద్ పార్లమెంట్ సభ్యులు మాజీ కేంద్ర మంత్రి వర్యులు బలరాం నాయక్ గారు, అదేవిధంగా దేవరకొండ శాసన సభ్యులు బాలు నాయక్ గారు, మన రామదాస్ నాయక్ గారు, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య గారు, మన లంబాడీల గాంధీ రవీంద్ర నాయక్ గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ గారు, అదేవిధంగా మన ఏకలవ్య మిత్రుడు మన సాంబయ్య గారు, ఇక్కడ చాలా మంది ఇక్కడ స్టేజ్ మీద ఉన్నారు. వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి మీకు అందరికీ పేరు పేరు నమస్తు మాంజలు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం ఎందుకు చేపడుతున్నామంటే, మన బంజారీలు, ఆదివాసులు, అదేవిధంగా యానాదులు, ఎరకలను వీళ్ళందరూ గతంలో డీనోటిఫైడ్ ట్రబుల్ ఉంటే అప్పుడు మనకు మన రవీంద్ర నాయక్ గారు, అదేవిధంగా వాక్య నాయక్ గారు, రమణీబాయిల టీం వెళ్ళి ఇక్కడి నుంచి కొన్ని రొట్టెలు కట్టుకొని ఢిల్లీకి వెళ్ళి అక్కడ వాళ్ళకి అపాయింట్మెంట్ దొరకపోతే రోజుల తరబడి పార్లమెంట్ భవనం ముందు నిరాహార దీక్ష తీసుకుంటూ అప్పుడు ఇందిరాగాంధీ గారిని కలిసి, అమ్మా గిరిజనులు, ఆదివాసులు ఇక్కడ చాలా మంది ఉన్నాం, మా బతుకులు బజార్న పడ్డాయి, మేము అడవుల్లో ఉంటాం, అక్కడ దొరికే ఆకులు అలుమలు తినుకుంటూ బతుకుతాం, కాబట్టి మేమున్నటువంటి డిఎన్పి ట్రైబ్ నుండి మాకు ఎస్టీ జాబితాలో కలపండి అని చెప్పేసి అడగగానే వారు కూడా ఒకసారి ఇక్కడ మెదక్ వచ్చి, అదేవిధంగా మన కట్టు బట్టు వేషాధారణ చూసిన తర్వాత వాస్తవానికి వీళ్లకు ట్రైబ్ లో ఎస్టీలో కలవాలి అని చెప్పేసి ఆ రోజు వాళ్ళు 1976 సంవత్సరం సెప్టెంబర్ 18వ తారీఖు నాడు మనల్ని షెడ్యూల్ ట్రైబ్ లో కలపడం జరిగింది. అందుకే ఈ శుభదినాన మనము 50 సంవత్సరాల వసంతాలు ఇప్పుడు జరుపుకోవాలనే ఉద్దేశంతోనే గ్రామ గ్రామాన తిరిగి ఊరు వాడ ఒకటై తండాలలో, అదేవిధంగా గూడాలలో కాంగ్రెస్ జెండా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి ఈ చారిత్రక కార్యక్రమానికి మీరందరూ ఇక్కడ ఉన్నటువంటి గిరిజన బిడ్డలే కాదు, మిగతా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపినందుకు మీకు అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ, సమయం తక్కువ ఉంది కాబట్టి ఇంతటితో ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. గురు ఒక నిమిషం ఆగండి.